సినిమాలు రాయడమే కాకుండా చాలా సినిమాలు చూశారు, విమర్శకులుగా జర్నీ చేశారు. ఈ సినిమాకు రాస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మన మూలాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు చరిత్ర చెప్పినప్పుడు నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం. అంటే ఒక ఆటవికి చెందిన ఒక వ్యక్తి అప్పట్లోనే కుల భేదాలు ఉన్నాయి, వర్ణ వివక్షణ ఉంది. అటువంటి దశలో 2వ శతాబ్దంలో ఒక అడవి బిడ్డ అడవిని దాటలేకుండా ఉండే ఒక వ్యక్తి ఒక ఆలయంలోకి అడుగుపెట్టి శివుడిని అర్చించి ఏ దేవుడినైనా నాకు అది ఇవ్వు ఇది అని అడిగేవాళ్ళు తప్పితే దేవుడికి ఇచ్చిన మొదటి వాడు కన్నప్ప. అటువంటి వాడు బహుశా చరిత్రలో ఒకడే ఉన్నాడేమో. 63 మంది నయనారులు ఉంటే అందులో ఉన్న ఒక ఆటవిక యోధుడు ఒక అడవి బిడ్డ కన్నప్ప నయనార్ అయ్యాడు. సో అటువంటి చరిత్ర రాసినప్పుడు నాకు ఒక రకంగానే ఒక గూజ్ బంప్స్ వచ్చాయి. తర్వాత ఏంటి అంటే మీకు ఇందాక చెప్పినట్టు అతను నాస్తికుడిగా మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అనిపించాలి. అటువంటి మూమెంట్ ఒక ఇంటర్వెల్లో ఒక గొప్ప డైలాగ్ ఉంటుంది, డెఫినెట్గా క్లాప్స్ కొట్టించే డైలాగ్. అలాగే క్లైమాక్స్లో అతన్ని తక్కువ చేసి మాట్లాడతారు, అంటే అతని జాతిని వాటిని తేడా చేసి మాట్లాడినప్పుడు అతను ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నకి ఎవరో సమాధానం చెప్పలేరు. కథలోని క్యారెక్టర్లే కాదు, బయట సామాన్య జనం కూడా దానికి సమాధానం చెప్పలేరు.